హే గైస్, వెల్కమ్ టు అపెక్స్ ట్యూటోరియల్స్. ఈ వీడియో లెక్చర్ నుంచి మనం జావా సిరీస్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు కోడింగ్ గురించి ఆర్ ప్రోగ్రామింగ్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్నా, అంటే అటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే నో ప్రాబ్లం, ఈ వీడియో నుంచి స్టార్ట్ చేయండి. మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది ముందు ముందు. సో వై జావా? జావానే ఎందుకు? చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మనకి, లైక్ పైథాన్, సి++, జావా స్క్రిప్ట్, ఇవన్నీ ఉన్నా సరే మన జావానే ఎందుకు స్పెషల్ అంటే, జావా ఈజ్ ఎవ్రీవేర్ అనమాట. జావా మనం రియల్ లైఫ్లో మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో యాప్స్ యూజ్ చేస్తాం కదా, లైక్ వాట్సాప్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే, ఇవన్నీ యాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాక్సిమం జావాతో బిల్డ్ చేసినవి అనమాట. అలాగే మనం ఏటీఎంలో సర్వర్స్ ఉంటాయి, ఏటీఎంలో అవన్నీ జావాతోనే రన్ అవుతాయి. అండ్ అలాగే బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇవి కూడా ఎక్కువగా జావాతోనే బిల్డ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. కెరియర్ ఆపర్చునిటీస్కి వస్తే, లైక్ జావా హై సాలరీ జాబ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎంఎన్సీ కంపెనీస్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, అమెజాన్, ఇవన్నీ కంపెనీస్ జావా డెవలపర్స్ని ఎప్పుడు కంటిన్యూస్గా హైర్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ అలాగే జావా సెక్యూర్ అండ్ ఫాస్ట్ అండ్ రిలయబుల్ లాంగ్వేజ్ కూడా. జావాలో తక్కువ ఎర్రర్స్ వస్తుంటాయి అనమాట. అండ్ అలాగే లాంగ్ టర్మ్ కెరియర్ మీరు చూసినట్టయితే ఫస్ట్ జావా ఇంట్రడ్యూస్ చేసింది 1995లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఇయర్స్ అవుతుంది. అయినప్పటికీ జావా డిమాండ్ ఇప్పటి వరకు తగ్గలేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దానికి ఎంత పవర్ అన్నది. మెయిన్లీ జావా ఇంపార్టెన్స్ చెప్పాలంటే, అవి ఎక్కువగా ఆండ్రాయిడ్ యాప్స్లోని, నెక్స్ట్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్లోని, వెబ్ అప్లికేషన్స్ అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, యాప్స్ కాకుండా డైరెక్ట్గా వెబ్సైట్లో ఓపెన్ చేసుకుంటాం కదా, అవి వెబ్ అప్లికేషన్స్. అలాగే బిగ్ డేటా టూల్స్, అలాగే క్లౌడ్ అప్లికేషన్స్ కూడా. ఇవన్నీ కాకుండా గేమ్స్లో కూడా మనం జావాని యూజ్ చేస్తుంటారనమాట. లెట్స్ సపోజ్ మీకు అసలు కోడింగ్ అంటే ఏంటంటే, ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి కంప్యూటర్కి లెటర్స్, వర్డ్స్, లెట్స్ సపోజ్ మనం ఇది నేను వర్డ్స్ రాశాను, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ రాశాను. ఈ వర్డ్స్ కంప్యూటర్కి అర్థం కాదు, ఎందుకంటే అది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, బైనరీ కోడ్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. ఇంకే లాంగ్వేజ్ అది అర్థం చేసుకోవద్దు. ఇన్కేస్ ఏ లాంగ్వేజ్లో రాసినా సరే అది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్లోకి మార్చుకుని అప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. సో ఈ జీరోస్ అండ్ వన్స్లోకి ఎలా మారుతుంది అన్నది చూద్దాం, చూడండి. లెట్స్ సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని మీ టీచర్కి చెప్పారు. మీ టీచర్కి చెప్తే ఇంగ్లీష్ దాన్ని ఏం చేస్తుంది, ఈ టీచరు ముందుగా మీరు చెప్పిన మీరు ఏదైతే సెంటెన్స్ చెప్పారో ఆ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసుకుని తను అర్థం చేసుకుంటుంది. అలాగే మనం జావాలో మనం ఇంగ్లీష్ లైక్ కోడ్ రాస్తాం, లైక్ పబ్లిక్, క్లాసు, ఇలాంటి కోడ్ రాస్తాం కదా, అది దాన్ని కంప్యూటర్కి అర్థమయ్యేలా కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు అది ఎలా జరుగుతుందంటే, లెట్స్ సపోజ్ నేను ఈ కోడ్ రాశాను. ఈ కోడ్ రాసి దీన్ని నేను .జావా ఫైల్ కింద సేవ్ చేశాను. అంటే జావా ఫైల్ కింద సేవ్ చేశాను. అంటే ఫైల్ నేమ్ ఇచ్చి .జావా అని ఇస్తాను. సో ఇది జావా ఫైల్, అంటే ఫైల్ రాసిన తర్వాత నేను సేవ్ చేశాను. తర్వాత ఏం చేస్తుందంటే కంపైలర్ ఉంటుంది. కంపైలర్ ఏం చేస్తామంటే ఈ జావా ఫైల్ని మనం బైట్ కోడ్లోకి మారుతాం అనమాట. బైట్ కోడ్ అంటే ప్రతి మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జేవిఎం అంటే ఏంటంటే జావా వర్చువల్ మిషన్. ఇది ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ముందు బైట్ కోడ్లో కన్వర్ట్ చేసింది కదా, ఆ బైట్ కోడ్ని మిషన్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజెస్, అంటే జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుంది, ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుంది, బైట్ కోడ్లోకి మారితే ఈ జేవిఎం ఏం చేస్తుంది అంటే ఈ బైట్ కోడ్ని బైనరీ లాంగ్వేజ్లోకి మారుతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ అనమాట. ఇప్పుడు ఈ బైట్ కోడ్ జీరోస్ అండ్ వన్స్లోకి మారుతుంది. అప్పుడు అది ఈజీగా అర్థమవుతుంది. వై బైట్ కోడ్ అండ్ ఎందుకు? ఒకసారి చూడండి, జావా ఒకసారి కంపైల్ చేస్తే ఎక్కడైనా రన్ అవుతుంది. ఒకసారి కంపైల్ చేసి ఉంటే ఎక్కడైనా రన్ అవుతుంది. లైక్ ఎలా అంటే విండోస్లో రాసినా, అది ల్యాప్టాప్లో రాసినా, అలాగే ల్యాప్టాప్స్లో రాసినా, అలాగే మొబైల్స్లో రాసినా, ఎక్కడ రాసినా అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. సో అందుకని చెప్పేసి బైట్ కోడ్ అనమాట. ఈ బైట్ కోడ్ ముందు కన్వర్ట్ చేస్తే ఈ జేవిఎం ఎలాంటిదంటే ట్రాన్స్లేటర్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ముందు ఇది బైట్ కోడ్గా మారిపోయిందంటే మనం రాసిన కోడ్ అది సిస్టమ్కి తగ్గట్టుగా అది మార్చుకుంటుంది. లైక్ మ్యాక్ ఓఎస్ అనుకో, దానికి సంబంధించినట్టుగా అది మార్చుకుంటుంది. అలాగే విండోస్ అనుకో, దానికి సంబంధించిన అది మార్చుకుంటుంది. అలాగే మొబైల్లో రన్ అవుతుంది అనుకో, మొబైల్కి సంబంధించినట్టుగా ఈ ఈ జావా వర్చువల్ మిషన్ అనేది దానికి తగ్గట్టుగా మారుస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్‌నే మనం ఏమంటామంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఒక్కసారి రాసి ఎన్ని సార్లైనా సరే రన్ చేసుకోవచ్చనమాట ఒకసారి రాసి. జేడీకే అంటే ఏంటి, జేవీఎం అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి అని చెప్పేసి అవి కూడా చూద్దాం, చూడండి.
జేడీకే అంటే ఏంటి? ఫస్ట్ జావా డెవలప్‌మెంట్ కిట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో వీడియో చేశాను. దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే దీని పాత్ ఎలా సెట్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ముందు ఆ వీడియో చూసి తర్వాత కంటిన్యూ చేయండి. జావా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఒకటి అవసరం. ఇది అదే ఈ జేడీకే కిట్ అనమాట. జావా డెవలప్‌మెంట్ కిట్ అనమాట. ఇది కంపల్సరీగా ఉండాల. ఇందులో కంపైలర్ కంపైలర్ ఉంటదనమాట. కంపైలర్ ఈ జేడీకే కిట్‌లోనే వస్తది మనకి. డెవలపర్స్ మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక మూవీ తీస్తున్నారనుకోండి. కెమెరాస్, మైక్స్, లైట్స్ అన్నీ మీకు అవసరం కదా! అవే ఈ జేడీకే అనమాట. లైక్ ఎలా అంటే మనకు కావాల్సినవన్నీ ఈ జేడీకే కిట్‌లో రెడీగా ఉంటాయి జావాకి సంబంధించినవన్నీ. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జేఆర్‌ఈ. జేఆర్‌ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎలా అంటే ఇది ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి అవసరం అనమాట. రన్ చేయడానికి. జేవీఎం ప్లస్ లైబ్రరీస్ అన్నీ కలిపి జేఆర్‌ఈ అవుతుందనమాట. లైక్ ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలంటే ఒక మూవీ షూట్ అయిపోయాక సినిమా చూడడానికి ఒక థియేటర్ అవసరం కదా! అదే ఈ థియేటర్‌నే మనం లైక్ సింపుల్‌గా చెప్పాలంటే జేఆర్‌ఈ అనమాట. అంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా రన్ అయిపోయిన తర్వాత అది ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి జేఆర్‌ఈ అనమాట. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. రన్ చేసినప్పుడు ఇది చెక్ చేసుకుంటది. నెక్స్ట్ ఫైనల్‌గా జేవీఎం. జేవీఎం అంటే జావా వర్చువల్ మెషిన్. ఇదేం చేస్తదంటే బైట్ కోడ్‌ని రన్ చేస్తది. బైట్ కోడ్‌ని మిషన్ కోడ్. బైట్ కోడ్ అంటే బైట్ కోడ్‌ని మిషన్ కోడ్. మిషన్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్ అనమాట. జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తదనమాట. బైట్ కోడ్‌ని మిషన్ కోడ్‌లోకి మారుస్తదనమాట. ఇది ఈ జావాని ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ చేస్తదనమాట. లైక్ ఎలా అంటే ముందు జావా అనేది బైట్ కోడ్‌లోకి మారుతది. ఇప్పుడు ఈ బైట్ కోడ్‌ని ఏదైతే ప్లాట్‌ఫార్మ్ లైక్ ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా మ్యాక్ ఓఎస్ లేదా మొబైల్ ఇంకోటి ఏదైనా సరే అది దానికి తగ్గట్టుగా మారుస్తదనమాట మిషన్ కోడ్. ఏ మిషన్ అయితే ఉందో ఆ మిషన్‌కి తగ్గట్టుగా మారుస్తదనమాట. ఇప్పుడు ఇవన్నీ జావాలో ఎక్కువగా వినిపించే టర్మ్స్ అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూద్దాం. హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది కదా! ఈ ప్రోగ్రామ్‌లో ఒక్కొక్క టర్మ్ ఇది సింటాక్స్ అర్థం చేసుకోవడానికనమాట. హలో వరల్డ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఎవరు చెప్పినా సరే ముందు ఈ ప్రోగ్రామే చెప్తారు జావాలో. ఎందుకు ఇదే చెప్తారు? అసలు దీని సింటాక్స్ అంటే ఏంటి? ఈచ్ వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, జాగ్రత్తగా వినండి. సో, ఫస్ట్‌గా పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటంటే ఈ ఏదైతే ఫైల్ మనం రాసామో నోట్‌ప్యాడ్‌లో ఈ ఫైల్‌ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చని మీనింగ్ అనమాట. పబ్లిక్ అంటే ఏంటి? ఈ ఫైల్‌ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చని అర్థం అనమాట. చూడు నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాస్ ఉంది చూడు. క్లాస్ అంటే ఏంటంటే లైక్ జావాలో ప్రతి ప్రోగ్రాము ఒక క్లాస్‌లో రాస్తామనమాట. ఒక క్లాస్‌లోనే ఉండాలి. అంటే ప్రతి ప్రోగ్రాము ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ లోపలే రాస్తాం. ఈ క్లాస్ అనేది పబ్లిక్కా, ప్రైవేట్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. పబ్లిక్ అంటే ఏంటంటే ఈ క్లాస్ ఏదైతే ఈ క్లాస్‌లో రాస్తున్నామో కోడ్ దీన్ని పబ్లిక్‌గా పెట్టాలనుకున్నాం, ప్రైవేట్‌గా పెట్టాలనుకున్నది పబ్లిక్ చెప్తదనమాట. ఇక్కడ రాసి చెప్తదనమాట. సో, ఇక్కడ మనం పబ్లిక్ పెట్టుకున్నాం కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఈ క్లాస్ ఫైల్ ఏదైతే ఫైల్ ఉందో ఈ క్లాస్‌ని మనం ఎక్కడి నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడు జావాలో ప్రతి ప్రోగ్రామ్ ఒక క్లాస్‌లో ఉండాలి కంపల్సరీగా. క్లాస్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక రూమ్ లాంటిదనమాట. దాని లోపల మనం ఏదైనా చేసుకోవచ్చు ఒక రూమ్‌లో మనం ఎనీ కోడ్ మనకి ఏ వర్క్ కావాలో ఆ వర్క్ చేసుకోవచ్చనమాట. సో, అలాగే ఈ క్లాస్ అనేది ఒక రూమ్ లాంటిది. సపోజ్ ఒక రూమ్‌లో ఊహించుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఈ హలో వరల్డ్ అని ఉంది కదా! ఇది ఈ క్లాస్‌కి యొక్క నేమ్ అనమాట. నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. నేమ్ అనేది దీనికి క్లాస్‌కి సంబంధించిన ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ నేను హలో వరల్డ్ అని పెట్టాను. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మనం ఈ లోపల ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ కంటెంట్‌కి సంబంధించినయి నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చనమాట. సపోజ్ నేను ఒక క్లాస్‌కి సంబంధించింది రాస్తున్నాననుకో, అంటే ఒక 10థ్ క్లాస్‌కి సంబంధించిందనుకో 10థ్ క్లాస్ అని చెప్పేసి పెట్టుకుంటాం అక్కడ. అలాగే ఒక బుక్ గురించి రాస్తున్నాం అనుకో, ఆ బుక్‌కి సంబంధించి నేమ్ పెట్టుకుంటాం. ఆ ప్రోగ్రామ్. అలా నువ్వు దేని గురించి అయితే రాస్తున్నావో ఆ క్లాస్‌కి సంబంధించిన నేమ్ ఎనీ నేమ్ ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చనమాట. ఇది ఇది మనకు నచ్చింది పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ అంటే ఏంటంటే ఈ క్లాస్‌లోని కంటెంట్ ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? ఓకేనా? ఎక్కడ మొదలవుతుంది? సపోజ్ ఈ క్లాస్ ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేశాను. ఇక్కడ ఎండ్ చేశాను. సో, ఈ మధ్యలో ఉన్నదంతా ఈ క్లాస్‌కి సంబంధించిందనమాట. ఈ క్లాస్‌కి సంబంధించిందని దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ వస్తే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చూడు. ముందు పబ్లిక్ అంటే మళ్ళీ సేమ్ దీనికిలాగే. ఇందాక ఈ పబ్లిక్ దేనికి? ఈ క్లాస్‌ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు ఈ పబ్లిక్ అంటే ఏంటంటే ఈ మెథడ్‌ని. సో, క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి మనకి. సో, క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి. మెయిన్ మెథడ్ అని ఉంది కదా! సో, ఈ మెయిన్ మెథడ్ ఏంటంటే ఈ మనకి ఈ మెయిన్ మెథడ్‌ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చని ఈ పబ్లిక్ అనే వర్డ్ చెప్తదనమాట. నెక్స్ట్ స్టాటిక్ అంటే చూడు. స్టాటిక్ అంటే ఏంటంటే
ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం ప్రోగ్రామ్ రన్ కావడానికి అనమాట. లెట్ సపోజ్ మనకి లోపల నీకు సింపుల్గా చెప్పాలంటే స్టాటిక్ సింబల్ ముందు ముందు ఇంకా మీకు ఆబ్జెక్ట్ ఓరియంట్ ఊప్స్ కాన్సెప్ట్లో ఇంకా క్లియర్గా వస్తుంది. మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే స్టాటిక్ అంటే ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అవసరం లేదనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకముందే డైరెక్ట్గా స్టాటిక్ అంటే రెడీగా ఉందని యూజ్ చేసుకోవడానికి. సింపుల్గా చెప్పాలంటే ఈ మెథడ్ మీకు రెడీగా యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉందని దీని మీనింగ్ అనమాట స్టాటిక్ అంటే. సో మనకి ఇప్పుడు ఎటువంటి ఆబ్జెక్టివ్ లేకుండా డైరెక్ట్గా ఈ స్టాటిక్ ఉంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే. దాని మీనింగ్ అదనమాట. నెక్స్ట్ వాయిడ్ అంటే ఏంటంటే రిటర్న్ ఏమి తీసుకోమన్నమాట. సో ఈ మెయిన్ మెథడ్ ఏంటంటే ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయదు. ఎందుకంటే ఇదే స్టార్టింగ్ కదా, ప్రోగ్రామ్ రన్ అవడమే స్టార్ట్ అవడమే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని నుంచి ఏం రిటర్న్ తీసుకుంటాం మనం. సో ఈ వాయిడ్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే జస్ట్ మన ఇన్స్ట్రక్షన్స్ని అది రీడ్ చేస్తుంది తప్ప అది ఎలాంటి అవుట్పుట్ని కానీ ఇవ్వదనమాట. ఎలాంటి అవుట్పుట్ని తీసుకోదనమాట. సో రిటర్న్ ఏమీ తీసుకోదనమాట. సో జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ని రీడ్ చేస్తుంది అంతే. ఇన్స్ట్రక్షన్స్ మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో ఆ ఇన్స్ట్రక్షన్స్ రన్ చేస్తుంది అంటే ఈ మెథడ్లో వైడ్ యూజ్ చేసామంటే. సో దాని నుంచి ఎలాంటి రిటర్న్ రాదనమాట. సో దీని గురించి ముందు పూర్తిగా ఇంకా మీకు మెథడ్స్ వస్తాయి, జావా మెథడ్స్. ఆ మెథడ్స్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెట్ సపోజ్ అంటిల్ దట్ మీరు దీన్ని ఒక సింటెక్స్ లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ జావా స్టార్ట్ చేయాలంటే ఇది ఒక సింటెక్స్ లా గుర్తుపెట్టుకోండి. మీకు స్టాటిక్ అంటే ఏంటి, వైడ్ అంటే ఏంటి ముందు ముందు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు అర్థం కాకపోయినా సరే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఈ మెథడ్ నుంచి ఎలాంటి రిటర్న్ అవసరం లేదనుక వైడ్ యూజ్ చేస్తాం. అలాగే ఏ మెథడ్ నుంచి అయినా సరే తర్వాత మెథడ్స్ నేర్చుకుంటాం కదా. సో ఆ మెథడ్స్లో కూడా మనం ఎలాంటి రిటర్న్ అవసరం, ఆ మెథడ్ నుంచి ఎలాంటిది తిరిగి తీసుకోకూడదు అనుకున్నప్పుడు ఈ వైడ్ అని యూజ్ చేస్తాం. సో తిరిగి తీసుకోవాలంటే ఎలాగనేది నేను మెథడ్స్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్తా. సో అప్పుడు దాకా మీరు వైడ్ అంటే అలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ అంటే చూడండి, ఇది మెయిన్ మెథడ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ జేవిఎం ఉంది కదా, జావా వర్చువల్ మిషన్ అని చెప్పేసి, ఇది ఏం చేస్తుందంటే కోడ్ని ఇక్కడ నుంచే రన్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ రాసుకున్నా సరే ఈ క్లాస్లోని అది స్టార్టింగ్ ఈ మెథడ్ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తుంది. సో నువ్వు ఎన్ని మెథడ్స్ క్రియేట్ చేసుకున్నా సరే ఆ మెథడ్స్ డైరెక్ట్గా ఉన్నాయి కానీ ఇండైరెక్ట్గా కానీ మెయిన్ మెథడ్కి కంపల్సరీగా లింక్ అయి ఉంటాయి. సో మెయిన్ మెథడ్కి లింక్ అయ్యి లేకపోయి అంటే అది ఆ కోడ్ ఇంకా అనవసరం, అందులో ఉన్నా లేకపోయినా సరే. ఎందుకంటే డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుంది. లెట్ సపోజ్ నేను 3 మెథడ్స్ క్రియేట్ చేసాను కూడా, ఈ సెకండ్ మెథడ్ మెయిన్ మెథడ్కి లింక్ అయి ఉంటుంది. అలాగే సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్కి లింక్ అయి ఉంది పర్లేదు, అది ఇండైరెక్ట్గా ఈ మెయిన్ మెథడ్కి లింక్ అయి ఉన్నట్టు. అలా లింక్ అయి ఉన్న పర్లేదు, కానీ అసలు ఏ మెథడ్కి మెయిన్ మెథడ్కి ఎటువంటి సంబంధం లేకుండా ఉందంటే ఆ కోడ్ ఉన్నా లేకపోయినా అనవసరం అనమాట, ఆ కోడ్ రన్ అవ్వదు అనమాట. సో మనం ఈ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఈ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ ఆక్స్ అని ఉంది కదా, ఈ స్ట్రింగ్ ఆక్స్ ఏంటంటే ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వాలంటే దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా మీకు అరైస్ అవే ఇచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు దాకా ఇది ఒక సింటెక్స్ లా గుర్తుపెట్టుకోండి. ఇది దేనికంటే ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే దీన్ని యూజ్ చేసుకుంటాం ఈ స్ట్రింగ్ ఆక్స్ అనేది. ఈ ప్రోగ్రాంలోకి ఏదైనా ఈ మెథడ్లోకి ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఈ స్ట్రింగ్ ఆక్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. సో అప్పుడు దాకా ఇది ఒక సింటెక్స్ లా గుర్తుపెట్టుకోండి. నేను అరైస్ ఆ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా మీకు నేను చెప్పకపోయినా మీకు ఆటోమేటిక్గా ఆ టాపిక్స్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ మెయిన్ మెథడ్ లోపలికి వస్తే మనకి ఫస్ట్ చూడండి సిస్టమ్ అని ఉంది. చూడండి సిస్టమ్ అంటే ఏంటంటే జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనమాట. లైక్ ఎలాంటి ఇక్కడ మనకి హలో వరల్డ్ అనే క్లాస్ అని చూసాం, అలాగే మనకి ఇది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. అంటే ఈ క్లాస్కి ఒక కోడ్ ఆల్రెడీ జేడీకే కిట్లో మీకు ఆల్రెడీ రాసేసి ఉంటుంది. జస్ట్ మనం ఆ కోడ్ని ఇక్కడికి కాల్ చేసుకుంటున్నాం. సో ఇదేం చేస్తుందంటే ఈ కోడ్ ఆల్రెడీ రాసేసి ఉంటుంది కదా, దాన్ని మనం ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుంటున్నాం అనమాట. జస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ని. అలా మనం ఎక్కువ మంది యూజ్ చేసి క్లాసెస్ని ఆల్రెడీ అందులో ప్రీ డిఫైన్డ్గా చేసి ఉంచుతారు అనమాట. కోడ్ అనేది బిల్డ్ చేసి ఉంచుతారు ఇందులోని జేడీకే కిట్లో. అందుకే మనం జేడీకే కిట్ డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ అవుట్ అనేది అవుట్పుట్ డివైస్ అనమాట. మనం ఏంటంటే అవుట్పుట్ ఇస్తున్నాం అని చెప్పేది అనమాట. నెక్స్ట్ ప్రింట్ ఎల్ అంటే ప్రింట్ లైన్ అని మీనింగ్ అనమాట. సో మనం ఏంటంటే system.out.println అంటే ఏంటంటే ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం అవుట్పుట్ ఇస్తున్నాం అనమాట. దీన్ని డివైస్లో ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాం. సో అందుకని ఈ లైన్ యూజ్ చేస్తాం. system.out.println అంటే ఏంటంటే ఈ లైన్ని మనం ప్రింట్ చేస్తాం. అగైన్ ఈ సిస్టమ్ అనే క్లాస్లోకి ఈ ఓడ్ వెళ్ళి ఈ ఏదైతే మనం డబుల్ కోట్స్ మధ్యలో రాసామో ఇదంతా ఇందులోకి వెళ్ళి అది ప్రాసెస్ చేసి తిరిగి అవుట్పుట్ వస్తుంది అనమాట మనకి. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్లో జరుగుతాయి. మీకు ఇవేమీ అవసరం లేదు. జస్ట్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఈ లైన్ ఎందుకంటే ఏదైనా ఒక కమాండ్ కానీ ఏదైనా ఒక లైన్ కానీ ప్రింట్ చేయడానికి అనమాట. టెక్స్ట్ అని ప్రింట్ చేయడానికి, టెక్స్ట్ కానీ ఏదైనా నెంబర్స్ కానీ ఏదైనా సరే ప్రింట్ చేయడానికి మనం ఈ లైన్ యూజ్ చేస్తాం అనమాట జావాలో. system.out.println అని.
సో, ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు ఈ డబుల్ కోట్స్‌లో రాస్తాం. డబుల్ కోట్స్ మధ్యలో రాస్తే ఆ టెక్స్ట్ అనేది మనకు ప్రింట్ అవుతదనమాట. ఇప్పుడు ఈ కోడ్ ఎలా రన్ చేయాలన్నది చూద్దాం చూడండి. ఫస్టు ఇప్పుడు ఈ ఫైల్‌ని సేవ్ చేయాలి. మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ యొక్క ఫైల్‌ని సేవ్ చేయాలి. చూడండి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మీకు కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకొని నేను డెస్క్‌టాప్‌లో జావా అనే ఫోల్డర్‌లో సేవ్ చేద్దాం అనుకున్నాను. సో, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నేమ్ ఇవ్వాలి. నేమ్ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ క్లాస్ నేమ్ చూసారా హలో వరల్డ్ అని ఉంది. హెచ్ క్యాపిటల్ ఉంది స్టార్టింగ్ లెటర్. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రూలు. క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. అలాగే మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ జావా ఇప్పుడు కేస్ సెన్సిటివ్ అనమాట. సో, స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలా, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి ప్రీ డిఫైన్డ్ వర్డ్స్‌కి. లైక్ కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి కదా! ఇప్పుడు సిస్టమ్ ఉంది. సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో, దీనికి సిస్టమ్ అనే యూజ్ చేయాలి. ఎస్ క్యాపిటల్ యూజ్ చేయాలి. అదే స్మాల్ లెటర్ యూజ్ చేసామనుకో అది ఎర్రర్ వస్తది. సో, కంపల్సరీగా జావా అనేది కేస్ సెన్సిటివ్ కనుక ఎక్కడ ఏమి యూజ్ చేయాలో అదే యూజ్ చేయాలి. అంతేకాని స్మాల్‌కి బదులు క్యాపిటల్, క్యాపిటల్ బదులు స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తే మీకు ఎర్రర్ వస్తదనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ నేమ్ హలో వరల్డ్ అని ఇచ్చాం కనుక ఇక్కడ కూడా నేను సేమ్ నేమ్ ఇస్తున్నాను. హలో వరల్డ్ అని. సేమ్ ఇవ్వాలా. ఎటువంటిది మిస్టేక్ చేసినా సరే మీకు ఎర్రర్ వచ్చేస్తది. సో, క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. ఎక్స్‌టెన్షన్ ఎలా ఇస్తామంటే డాట్ జావా క్లాస్ నేమ్ ఇచ్చి క్లాస్ నేమ్ తర్వాత డాట్ జావా అని ఇవ్వాలన్నమాట. హలో వరల్డ్ డాట్ జావా అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది సేవ్ అయింది. సో, సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలంటే చూడండి. ఫస్ట్ మీరు జావా ఏదైతే మీరు ఫోల్డర్‌లో సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ డెస్క్‌టాప్ మీద జావా అనే ఫోల్డర్‌లో సేవ్ చేసుకున్నాను కనుక ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఓపెన్ చేస్తే మీరు చూసారు ఇక్కడ హలో వరల్డ్ అని ప్రోగ్రామ్ ఉంది. నేను ఇప్పుడు రాసింది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ నేను పైన లొకేషన్ ఉంది కదా! దాన్ని క్లియర్ చేసి సీఎండీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఈ ఫోల్డర్ దగ్గర కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. మీరు చూసారంటే యూజర్స్ సి డ్రైవ్‌లో యూజర్స్ అనే అడ్మిన్ డెస్క్‌టాప్‌లోకెళ్ళి డెస్క్‌టాప్‌లో జావా ఫోల్డర్ ఓపెన్ అయింది. అక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ అయిందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్‌గా కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి కోడ్ ఏంటంటే జావా-సి స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ డాట్ జావా అనమాట. ఫైల్ నేమ్ ఏంటి హలో వరల్డ్ డాట్ జావా. సో, ఇదేం చేస్తదంటే కంపైల్ చేస్తది. చూడండి నేను ఇది అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటర్ నొక్కుతున్నాను. ఎంటర్ నొక్కితే మనకి ఇక్కడ కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ రన్ చేయమని అడుగుతుందనమాట. ఒకవేళ మీకు ఈ కంపైలర్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఇప్పుడు మనకి కంపైలర్ ఎర్రర్స్ చూపెడతదనమాట. అది కూడా చూపెడతాను మీకు. ఇప్పుడు ఫస్ట్ రన్ చేసి చూపెడతాను చూడండి. రన్ చేయడానికి ఏంటంటే జావా అని ఎంటర్ చేసి నెక్స్ట్ ఫైల్ నేమ్ ఇస్తాం అంతే. జస్ట్ సింపుల్‌గా హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తే మనకి అవుట్‌పుట్ వచ్చేస్తది. జస్ట్ ఏంటి జావా అని ఇచ్చి దాన్ని ఫైల్ నేమ్ ఇస్తాం. ముందు మాత్రం జావా-సి కంపైల్ చేయడానికి సి అని వాడతాం. హలో వరల్డ్ డాట్ జావా ఎక్స్‌టెన్షన్‌తో సహా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎంటర్ నొక్కుతాను. ఎంటర్ నొక్కితే మీరు చూసారా హలో వరల్డ్ అని వచ్చింది. సో, ఏదైతే ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్‌లో ఇచ్చామో అదే ఇక్కడ డిస్‌ప్లే అయిందనమాట. సో, ఇదనమాట. లెట్స్ సపోజ్ ఒకవేళ కంపైలర్ ఎర్రర్స్ ఎలా వస్తాయంటే నేను సెమీకోలన్ ఉంది కదా! ఈ సెమీకోలన్ రిమూవ్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. కంట్రోల్-ఎస్ ఈ ఫైల్‌ని మళ్ళీ సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తాను చూడండి. కంపైల్ చేసినప్పుడు ఇప్పుడు ఎర్రర్ చూపెడతది. చూడండి జావా-సి హలో వరల్డ్ డాట్ జావా నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ నొక్కితే చూసారా ఇక్కడ ఎర్రర్ వచ్చింది. జావా థర్డ్ లైన్‌లో ఎర్రర్ వచ్చిందన్నమాట. ఎక్స్పెక్టెడ్ అని వస్తుంది. సో, ఇక్కడ మనకి ఇలా ఎర్రర్స్ చూపిస్తదనమాట. ఒకవేళ ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే సక్సెస్‌ఫుల్‌గా మీకు నెక్స్ట్ దాన్ని తీసుకెళ్తే అప్పుడు మీరు ప్రోగ్రామ్ రన్ చేయాలి కంపైల్ అయిపోయిన తర్వాత. మళ్ళీ నేను సెమీకోలన్ పెట్టి సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేస్తాను చూడండి. మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. ఈసారి ఎలాంటి ఎర్రర్స్ రాలేదు. సో, ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తున్నాను జావా హలో వరల్డ్. ఇప్పుడు చూస్తే హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో, ఇలా ప్రోగ్రామ్‌ని రన్ చేస్తాం అనమాట మనం. సో, ఇది బేసిక్ ప్రోగ్రామ్. సో, నెక్స్ట్ వీడియో నుంచి మనం మిగతా టాపిక్స్ కంటిన్యూ చేద్దాం. సో, అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను దానికి మాక్సిమం క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్. అంటిల్ దెన్ బై బై.